నగర్ నియోజకవర్గంలో కేసీఆర్ అంటే అభిమానం, పాలనపై మక్కువ ఉందన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్. చెప్పినవే కాకుండా చెప్పనివి ఎన్నో పథకాలు కేసీఆర్ తీసుకొచ్చారని అంటున్నారు. నియోజకవర్గంలో ప్రతి చెరువులు నింపారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తయితే షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించబోతున్నామని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేనిఫెస్టోలతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంజయ్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈసారి బీఆర్ఎస్ ఎట్లా ఉండబోతుంది? షాద్నగర్ నియోజకవర్గంలో మీరు పర్యటిస్తున్నారు, ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన? ప్రజలు మేము గ్రామాలకు కానీ తండలకు పోయిన చూస్తున్నాం కదా, కేసీఆర్ అనగానే వాళ్ళకి సంతోషపడుతున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఎన్నో పథకాలు వచ్చినాయి. చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసినవి. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు, పెళ్ళిళ్ళు అదేవిధంగా తానికే నీళ్ళు ఇస్తామని చెప్పలేదు, రైతు బంధు ఇస్తామని చెప్పలేదు. అట్లా చెప్పని కూడా చేసిండు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు, మేనిఫెస్టో పెట్టాడు. అవి తప్పకుండా అమలు చేస్తారని నమ్ముతున్నారు కాబట్టి బీఆర్ఎస్ని ఆదరిస్తారు. ఏదైతే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు అభివృద్ధి చేసినామంటారు, అంటే షాద్నగర్ నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి తేవడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పథకాల్లో తమ వాటా కూడా ఉందంటారు. కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటారు. దీని మీద మీరు ఎట్లా? తొలుత సాగునీరు అంటే సాగునీరు ఎట్లా ఇవ్వాలి? కేసీఆర్ వచ్చిండు కాబట్టి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి, ఆయనకున్న ఆలోచన సాగునీరు మీద కాబట్టి మా షాద్నగర్ ప్రాంతం ఎత్తైన ప్రదేశం. ఎన్ని చెల్లున్నాయి అన్ని చెల్లు బాగా చేయించాడు, ఎన్ని చెల్లున్నాయి అన్ని బాగా చేయించాడు. భగవంతు దేవర వర్షాలు పడ్డాయి, చెల్లు నిన్నాయి, చెల్లు కలకాలు ఆడుతున్నాయి, మిషన్ బాత నీళ్ళు భూమిలోకి ఇంకుతున్నాయి, చెల్లు నీళ్ళు భూమిలోకి ఇంకుతున్నాయి. కాబట్టి బోర్లు ఇప్పుడు బోర్లు వస్తాయి, ఎండిపోయిన బోర్లు పోస్తున్నాయి. దానితో కరెంట్ వచ్చింది కాబట్టి మంచిగా బతున్నారు. మంచిగా ఇప్పుడు లక్షదేపల్లికి నది పోతలేదు కదా, లక్షదేపల్లి పైన ఉన్నది ఎత్తైన, అక్కడి నుంచి ఎత్తిపోతలు వేసుకుని రావాలి. ఇది 6వ రిజర్వాయర్. చదువుకున్న వాళ్ళ తెలుస్తుంది కదా, ఇది 6వ రిజర్వాయర్. మరోవైపు కర్ణాటకలో ఏదైతే మేము 6 హామీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నామంటారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? మేము మేనిఫెస్టోలో పెట్టినాయి, మేనిఫెస్టోలో పెట్టని కూడా చేసినాం, మేనిఫెస్టోలో పెడితే తప్పకుండా చేసినాం. ఏది ఆగలే, తప్ప ప్రచారం చేయలే. కర్ణాటకలో మేము కాదు చేసింది, రైతులు చేస్తారు. ఈడున్న ప్రజలు వాళ్ళు చుట్టాలు చెప్తారు వీళ్ళకి ఫోన్ చేసి. ఆ గవర్నమెంట్ అనే 5 గంటల కరెంట్ ఇస్తున్నామని ఆ గవర్నమెంట్ అనాలే, దాని దుష్ప్రచారం ఏమున్నది? కేవలం బీఆర్ఎస్ పార్టీ హైప్ చేస్తుందని అంటున్నారు. వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళ మినిస్టర్లే, కర్ణాటక మినిస్టర్లు వచ్చి చెప్పినట్టుగా మేము 5 గంటలు ఇస్తున్నామని. దాంట్లో వాళ్ళు చెప్పినా కూడా మాట మాట్లాడకూడదా? ఆ ప్రభుత్వమే చెప్తున్నాయి కదా, మరి 5 గంటలు ఇస్తున్నారో లేదో ఆ ప్రాంత ప్రజలకు రైతులకు గుర్తు. కానీ వాళ్ళు ఇస్తలేరని ఇక్కడ ఫోన్లు చేస్తున్నారు. కానీ వాళ్ళు చుట్టాలకు చెప్పుకుంటారు మతాన్ని ఇబ్బంది ఉన్నాయి. మేము అంటలేం కదా, వాళ్ళే 5 గంటలు వాళ్ళే చెప్పుకున్నారు కదా, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్ప మేమంటాం, వాళ్ళే చెప్పుకున్నాక అది కూడా తప్పేనా? ఏదైతే 9.5 సంవత్సరాలు అంజయ్ యాదవ్కు అత్యంత తృప్తినిచ్చిన పథకాలంటే ఏవి చెప్తారు? నేను చెప్తానండి, నాకు చాలా గ్రామాలకు రోడ్లు లేకున్నాయి, పెట్రోల్ అవి వేయించినాము. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసినాము. అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలు చేసినాము. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా 60 ఏళ్ళ నుంచి ఎన్ని సబ్స్టేషన్, 60 ఏళ్ళ కింద 60 సంవత్సరాలు ఎన్ని సబ్స్టేషన్, అంతకన్నా ఎక్కువ చేసి సబ్స్టేషన్ సాంగ్ చేసాం. ఇట్లా ప్రతి రంగంలో మేము 60 ఏళ్ళు చేసిన పనులు కనబడుతున్నాయి, ఇప్పుడు 9 ఏళ్ళ చేసిన పనులు కనబడుతున్నాయి. కాబట్టి అందరు కనబడితే లెక్కలు ఉన్నాయి, అలా చూస్తున్నారు. కాబట్టి మాకు తృప్తి ఇచ్చింది. ఈసారి షాద్నగర్ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ రావచ్చని భావిస్తుంది? ఎట్లా చెప్తామండి ఈ మెజార్టీ సంగతి? ప్రజల ఆశీర్వాదం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయినా ఆప్యాయతోటి పలకరిస్తారు, ప్రేమతోటి పలకరిస్తారు. ఓట్లు వేసామని చెప్తాను. నేనంటే అత్యధిక మెజార్టీ వస్తాయని నేను భావిస్తున్నాను. ఈసారి షాద్నగర్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నట్టు ప్రజల నుంచి వస్తున్న స్పందన బాగుందట్టు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా, పథకాలు కూడా తెచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయబోతున్నట్టు, ఏదైతే లక్ష్మీదేవిపల్లి 6వ రిజర్వాయర్గా పనులు రాబోయే రోజులు ప్రారంభిస్తామంటున్నారో, దాంతోపాటు షాద్నగర్ నియోజకవర్గంలో సాగునీరు